ఇక వివరాలకు వెళదాం. పేదలకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగానే ఉంటుందన్నారు వైఎస్ జగన్. ఈ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యంగా ఉన్నాయని, ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదన్నారు. అవాతాతలు అక్కా చెల్లెమ్మలకు న్యాయం చేశావని గుర్తు చేశారు. అవాతాతల ఆప్యాయత ఏమైందో తెలియట్లేదన్నారు. మళ్లీ గుండె ధైర్యంతో పైకి లేస్తామని, పోరాటాలు తనకు కొత్తేమీ కాదన్నారు వైఎస్ జగన్. చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తూ ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం, సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ, ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ, రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ,
సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, పగటిపూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి ఆ 1.5 కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. మరి ఇన్ని కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లు నడుపుకుంటా ఉన్న వాళ్ళు ఆటోలు దోలుకుంటూ టాక్సీలు దోలుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకొని నడుపుకుంటూ, చిన్న చిన్న బంకులు పెట్టుకొని నడుపుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్లకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్మలకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు, నా రజకులకు, నా నాయి బ్రాహ్మణులకు, నా టైలర్లకు అని అండగా ఉంటూ వారికి ఒక చేదోడు. మరి ఇన్ని లక్షల మందికి ఇంత మంచి చేసి, ఇన్ని కోట్ల మందికి, లక్షలు కూడా కాదు, కోట్ల మందికి మంచి జరిగించి, ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు. ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి, అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మల ఇంట్లోకి తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేసాం. ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు, పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ పెత్తందారులతో యుద్ధం చేసి సైతం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడమే కాకుండా టోఫుల్, ఐబీ లాంటి కళలు కూడా కలం. ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని, తోడుగా ఉండాలని, వారి చరిత్రలు మార్చాలని, ఎప్పుడు చూడని విధంగా గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి సేవలు అందించే కార్యక్రమం చేశాం. వివక్ష లేకుండా, కరప్షన్ లేకుండా దాదాపుగా 2,70,000 కోట్ల రూపాయల పైచిలకు ఇంటి వద్దకి అందించగలిగాం. ఇప్పుడు చూడని మార్పులు తీసుకురావడమే కాకుండా ఒక చదువుల రంగం అయితేనేమి, ఒక విద్యారంగం, ఒక వ్యవసాయ రంగం అయితేనేమి, ఒక వైద్య రంగం అయితేనేమి, ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని ఎప్పుడు ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది, మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం. సోషల్ జస్టిస్ అంటే, సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో తెలీదు.
ఎవరో మోసం చేశారో ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏమి చేసినా, ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఎదుర్కొంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన వాళ్ళకు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు పంపారు. ఆయన 5 ఏళ్ల పాటు సీఎం పదవిలో ఉన్న వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో ప్రజాదరణను పొందలేకపోయారు. టీడీపీ నేతృత్వంలో కూటమికి పట్టం కట్టింది ఏపీ ప్రజానికం. దీంతో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతించిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్కు లేఖను పంపారు. ఆయన రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. పులివెందుల నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై 61,687 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయాన్ని సాధించారు. వైఎస్ఆర్సీపీ అధినేత పులివెందుల నుంచి వరుసగా 3వ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో 75,243 ఓట్లతో, 2019లో 90,110 ఓట్లతో విజయం సాధించిన వైఎస్ జగన్ ఈసారి 61,687 ఓట్లతో గెలుపొందారు.
కూటమికి అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్నికల్లో జరిగిన తప్పిదాలపై సమీక్షించి సరిదిద్దుకుంటామన్నారు. వైఎస్ఆర్సీపీ మేము ఎదుర్కొన్నటువంటి యొక్క ఓటమికి కారణాలని సమీక్షించుకోవాల్సి ఉంది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం, మేము చేసినటువంటి పనులని ప్రజలు ఎందుకు ఆదరించలేదు అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ప్రతి నియోజకవర్గం నాయకులతోనూ అందరితో కూడా సమీక్ష నిర్వహించి మా అధ్యక్షుల వారు ఆ తదుపరి కార్యాచరణ చేపడతారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని పవన్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామన్నారు. కక్షపూరితంగా వ్యవహరించబోమని తెలిపారు. ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇది కక్ష సాధింపుల సమయం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది, బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం ఇది. తెలంగాణలో బీజేపీ భారీగా పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఢీలా పడ్డ కమల దళం పార్లమెంటు ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సీట్లను సాధించింది. ఇప్పటి వరకు 8 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆదిలాబాద్లో గోడెం నాగేష్, కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్, మెదక్లో రఘునందన్ రావు, మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్, సికింద్రాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్రెడ్డి, మహబూబ్ నగర్లో డీకే అరుణ గ్రాండ్ విక్టరీని సాధించారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన మార్కును చూపించింది. గత ఎన్నికల్లో 3 మాత్రమే సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి 8 సీట్లలో విజయం సాధించింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ తన మార్కును చూపించింది. నల్లగొండ నుంచి కందూరు రఘువీర్, ఖమ్మంలో రఘురాం రెడ్డి, మహబూబాబాద్లో బలరాం నాయక్, భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, పెద్దపల్లిలో వంశీకృష్ణ, జహీరాబాద్లో సురేష్ కుమార్ షెట్కర్, వరంగల్లో కడియం కావ్య విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ కు ఈ పార్లమెంటు ఎన్నికలు పీడకల్నే మిగిల్చాయి. పార్టీ పెట్టిన 25 ఏండ్ల చరిత్రలో తొలిసారి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది బీఆర్ఎస్. ఉద్యమ కాలం నాటి నుంచి బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో గెలుస్తూ వస్తూ ఉండగా ఈసారి మాత్రం ఖాతాను ఓపెన్ చేయలేకపోయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 11,000కు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు పూర్తయిన ఓట్ల లెక్కింపులో శ్రీ గణేష్ 38,000కు పైగా ఓట్లను సాధించగా బీజేపీ అభ్యర్థి తిలక్ 27,000 ఓట్లతో 2వ స్థానంలో ఉన్నారు. ఇక నివేదిత సాయన్న 25,000కు పైగా ఓట్లతో 3వ ప్లేస్లో నిలిచారు. మోదీ డబుల్ ఇంజన్ ఫెయిల్ అయిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. మెజారిటీ వచ్చినా మోదీ ప్రభుత్వం ఫెయిలియర్ అన్నారు. అబద్దాలు చెప్పే మోదీని ప్రజలు నమ్మలేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారన్నారు. ఫెయిలియర్ అయిన గవర్నమెంట్ మెజారిటీ వచ్చిండొచ్చు నీకు, కానీ నా ఉద్దేశంలో అబ్ కీ బార్ 400 के पार, अब तो 300 के ऊपर भी नहीं आ रहे. 300 के अंदर 200, 280, 282 ఉన్నది. అదే విధంగా మాది 228, 230 దానికి ఉన్నాం. ఏదైనా నరేంద్ర మోడీని ప్రజలు నమ్మలేదు. జాతీయ వార్తల్లోకి వెళ్దాం. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టింది ఎన్డీఏ కూటమి, కానీ బీజేపీకి మాత్రం షాక్ తగిలింది. 2014-2019 ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ మార్కును దాటేసిన భారతీయ జనతా పార్టీ ఈసారి మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. తమకు పట్టున్న రాష్ట్రాల్లోనే కమల దళానికి ఎదురు గాలి వీచింది. 2019లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ సీట్లను క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ ఈసారి ఆ రేంజ్లో సత్తాను చాటలేకపోయింది. మోదీ షా సొంత రాష్ట్రం గుజరాత్లోనూ ఆ పార్టీ 2 సీట్లను
కోల్పోయింది. రాజస్థాన్, హర్యానాల్లోనూ సీట్లను పోగొట్టుకుంది బీజేపీ. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ కాంగ్రెస్ ఖాతాలో పడింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్లలో మొత్తం స్థానాలను కైవసం చేసుకుంది కమల దళం. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏకు ఇండియా కూటమి గట్టి పోటీయే ఇచ్చింది. ఉత్తరాదిలో ఇండియా కూటమి చూపించిన ప్రభావంతో ఎన్డీఏకు అక్కడ సీట్లు బాగా తగ్గినా దక్షిణాదిలో రాష్ట్రాల్లో మాత్రం ఎన్డీఏ కూటమికి బలం పెరిగింది. ఉత్తరప్రదేశ్లో ఎంతో బలంగా ఉన్న ఎన్డీఏ బలం ఈసారి సగానికి తగ్గిపోయింది. 5 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్ అసెంబ్లీని బంపర్ మెజారిటీతో దక్కించుకున్న బీజేపీ ఈసారి ఆ మేర ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఇక మహారాష్ట్రలోనూ ఇండియా కూటమి 30 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించడం బీజేపీకి పెద్ద మైనస్. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎఫెక్ట్ వల్ల చాలా స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడంపై ప్రధాని మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ దేశ ప్రజలు ఎన్డీఏ పైన, బీజేపీ పైన విశ్వాసం ఉంచారని స్పష్టం చేశారు. మోదీ ఇది వికసిత్ భారత్ కు లభించిన విజయంగా పేర్కొన్నారు. आपका ये स्नेह, आपका ये प्यार, इस आशीर्वाद के लिए मैं सभी देशवासियों का ऋणी हूं। आज बड़ा मंगल है और इस पावन दिन एनडीए की लगातार तीसरी बार सरकार बननी तय है। देशवासियों ने भाजपा पर, एनडीए पर पूर्ण विश्वास जताया है। आज की ये विजय दुनिया के सबसे बड़े लोकतंत्र की जीत है। ये भारत के संविधान पर अटूट निष्ठा की जीत है। ये विकसित भारत के प्रण की जीत है। లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యధిక మెజారిటీతో దూసుకువెళ్లారు. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ విజయ దుందుభిని మోగించారు. కేరళలో వాయనాడ్లో, అలాగే ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీలోనూ గెలుపొందారు. వెదర్ అప్డేట్స్ చూద్దాం. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా తెలంగాణలో కూడా మరో 3 రోజులు భారీ వానలు పడే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.